వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. కేసీఆర్ కు లేఖపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయన్నారు. ఆ దెయ్యాల వల్లనే పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. తమ నాయకుడు కేసీఆర్ అన్న కవిత కోవర్టులను పక్కకు తప్పిస్తే పార్టీ బాగుపడుతుందని అన్నారు. కవిత కమెంట్స్ పై ఇప్పుడు పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. కవిత సొంత కుంపటి పెడుతుందా లేక గొడవ సర్దుమణుగుతుందా అనే దానిపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి సునీతారెడ్డి గారు, అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అండ్ బీఆర్ఎస్ నుంచి విజయ్ ఆర్య క్షత్రియ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కోటేశ్వరరావు గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. నిన్నటి వరకు కన్ఫ్యూజన్ ఉండే అసలు లెటర్ కవితనే రాసిందా లేదా అని, కానీ సాయంత్రం మీడియాతో మాట్లాడిన తర్వాత క్లియర్ గా తేట తెల్లమైంది ఆ లెటర్ కవితనే రాసిందని. కానీ కొన్ని కమెంట్స్ ఆ టైంలో చేసిన కమెంట్స్ కొంచెం దుమారం లేపుతున్నాయి. కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు దయ్యాలు అంటూ కూడా కమెంట్స్ చేస్తారు. సో ఏంటి ఆ దయ్యాలు ఎవరు అనుకోవచ్చు? ఈ కమెంట్స్ ఎంతవరకు దారితీస్తా అనుకోవచ్చు? కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు ఏమిటి అనేటువంటిది మన అందరికీ తెలుసు. అంటే సాధారణమైనటువంటి జనము లేకపోయేట్లయితే వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలు కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాల్లో కవిత గారు కూడా ఒకరు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉన్నది వాళ్లే కదా. అందుకని మరి వేరే వాళ్ళు దయ్యాలైనప్పుడు మరి ఈమె కూడా ఆయన చుట్టూ ఉన్నదే కనుక ఈమెను కూడా అదే విధంగా జనం పరిగణిస్తారు. ఆ దయ్యాలు కూడా అదే చెప్తాయనేది కూడా మనం గమనించుకోవాలి. ఒకటి, ఇప్పుడు అంతం కాదు, ఇది ఆరంభం. లేఖ గురించి ఆమె స్పష్టత ఇచ్చారు కనుక తానే రాశాను, ఇది ఒకటే కాదు గతంలో అనేక లేఖలు రాశానని కూడా ఆమె చెప్పారు. గతంలో ఏమి రాశారు ఏమిటి అనే దానికి వచ్చేసరికి దీనిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే బీజేపీ వ్యతిరేక వైఖరిని, మెతక వైఖరిని తీసుకుంటున్నారు మీరు అని చెప్పేసి ఆమె ఒక ప్రధానమైనటువంటి రాజకీయ కోణంలో చేసినటువంటి విమర్శ ముఖ్యమైనటువంటిది. సరే, మిగిలినటువంటి వాటి గురించి అది పెద్ద సమస్య కాదు. కానీ బీజేపీ పట్ల బీఆర్ఎస్ మెతక వైఖరి వహిస్తున్నది అని వివిధ సందర్భాల్లో నాలాంటి విశ్లేషకులు లేదా విమర్శకులు చేసినప్పుడు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున విరుచుకుపడేవాళ్ళు. అందువల్ల ఆమె స్వయంగా, అంటే గ్యాంగ్ ఆఫ్ 4 అంటారు కదా, ఓ తండ్రి, ఓ కూతురు, ఓ కొడుకు, ఓ మేనల్లుడు. బీఆర్ఎస్ పార్టీ అంటే అదేనటువంటి అభిప్రాయం అందరికీ తెలిసింది. అందులో ఒకరు ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని బలంగా చెప్పిన తర్వాత అది ఫ్యాక్ట్. వాస్తవానికి ఇంతకాలానికి ఆమె అది నిజానికి ఎప్పుడో అటువంటి వైఖరిని ఆమె వెల్లడించి ఉంటే ఆమెకు కూడా క్రెడిబిలిటీ ఉండేది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత వివిధ సందర్భాల్లో బీఆర్ఎస్ బీజేపీ పట్ల అనుసరించినటువంటి మెతక వైఖరి, ఇవన్నీ కూడా జనానికి అందరికీ తెలిసినా గానీ ఇప్పుడు అదేదో ఒక రహస్యం అన్నట్టుగా ఆమె చెప్పడం పెద్ద విషయం ఏమి కాదు. అందుకనే పెద్ద రెస్పాన్స్ కూడా ఏమి ఉండదు అనేటువంటిది మాత్రం నేను ఈ సందర్భంగా. అంటే ఒకటండి కోటేశ్వరరావు గారు, అంటే ఒకటి కాదు రెండు కాదు 6 పేజీల లెటర్ రాశారు. ఈ లెటర్ రాయడం చూస్తుంటే కూడా సొంత కూతురే కదా, స్వయంగా వెళ్లి మాట్లాడొచ్చు కదా, లెటర్ ఎందుకు రాశారు, వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గ్యాప్ ఉందా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఏం చెప్తారు దీనిపైన? మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే మన గ్యాప్ వల్ల ఈ రకంగా ఆమె 6 పేజీలు రాసినా లేదా 60 పేజీలు 600 పేజీల గ్రంథం రాసినా గానీ విషయం అయితే ఒకటే. ఆమెకు పార్టీలో తగినటువంటి వెయిటేజీ ఇవ్వడం లేదు అనేటువంటిది ఈ లేఖ రాయడానికి ముందే, అదే విధంగా వరంగల్ సభకు ముందే మీడియాలో వచ్చినటువంటి ఊహాగానాలు కావచ్చు, లేకపోతే లీకులు కావచ్చు, అటువంటివన్నీ కూడా గతంలోనే వచ్చాయి. అది ఇప్పుడు దీంతో ఆమె నిర్ధారించింది ఒక విధంగా, ఎస్ నన్ను పక్కన పెట్టుకున్నారు, నా మాట వినట్లేదు. ఎందుకంటే అటువంటి వైఖరిని చెప్పిన తర్వాతనే కదా కేసీఆర్ ఇవన్నీ కూడా. ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ అంటారు. బాయిలింగ్ పాయింట్ అంటే ఏమిటి? నీరు ఒక మరగటం ప్రారంభమైన తర్వాత 100 డిగ్రీలు చేరిన తర్వాత దాని రూపం ఆవిరి రూపంలో మారుతుంది నీరు. ఇప్పుడు
బీఆర్ఎస్ లో ఉన్నటువంటిది ఒక బాయిలింగ్ పాయింట్ ని ఆమె కవిత గారు ఆ రూపంలో తీసుకొచ్చారు కనుక అది జరిగింది. అయితే దీని పర్యవసానాలు ఏమవుతాయి ఏమిటి అని చూసినప్పుడు నేను అనుకోవటం, ఎందుకంటే మనది పితృస్వామిక సమాజం. పితృస్వామిక సమాజంలో మహిళల పట్ల అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకొక పార్టీ అయినా గానీ మొత్తం మీద చూసినప్పుడు చిన్న చూపు అనేటువంటిది ఒకటైతే, నిన్న ఆమెకు స్వాగతం పలకడానికి వచ్చినటువంటి వాళ్ళని చూస్తే ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఆమె వైపు ఎవరైనా వెళ్ళినట్లయితే మీ సంగతి మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది అనేటువంటి ఇండికేషన్ ఆల్రెడీ వెళ్ళింది కనుక కేవలం జాగృతి సంస్థ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి హడావుడి చేశారు తప్ప. అండ్ ఆ టైంలో పింక్ ఫ్లాగ్ అని కానీ ఆ బ్యానర్ల విషయంలో కానీ అసలు పింక్ ఎక్కడ కనిపించలేదు. ఎస్, అదే చెప్తున్నా. అందుకనే అది ఒక ఇండికేషన్ ఆల్రెడీ. ఎందుకంటే గత 2-3 రోజులుగా ఈ కవిత లేఖ మీద చర్చలు జరుగుతున్న తర్వాత పై వాళ్ళకి అందరికీ తెలుసు ఏం జరుగుతుంది, ఏమిటి, ఏమైంది అనేటువంటిది. అందుకని అప్పటికే ఆ సమాచారం వెళ్ళింది కనుక ఆమె ఒక్కతే అక్కడ ఎయిర్పోర్ట్ లో స్వాగతం, తన శ్రేణులతో స్వాగతం కనుక తర్వాత ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి ఒక ప్రశ్న అయితే నా అభిప్రాయం ప్రకారం ఆమె చేసేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే అసలు మొత్తం బీఆర్ఎస్ క్రెడిబిలిటీ కోల్పోయింది. ఆ క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి దానిలో 3 ముక్కలు, కొడుకు, మేనల్లుడు, కూతురు. ఆ 3 ముక్కల్లో ఒక చిన్న ముక్క కవిత గారు. అందుకని ఆమె వెళ్లిపోతే అది మరింత బలహీనపడుతుంది అనేది ఒకటైతే, ఈమెకి మొత్తం ఈ వెనకాల పార్టీ ర్యాలీ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. క్రమంగా ఫేడ్ అవుట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందనేది నా అభిప్రాయం. ఓకే అండి. ఎస్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఏం చెప్తారు? ఎమ్మెల్సీ కవిత లెటర్ నుంచి ఆమె క్లారిటీ ఇవ్వక ముందు నుంచే మీరు విమర్శలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ నేతల నుంచి వచ్చాయి. సొంత కూతురే ఇప్పుడు మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది, దీనికి సమాధానం చెప్పాలని రకరకాలుగా మీరు కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ నిన్న కవితనే క్లారిటీ ఇచ్చేసింది, ఆ లెటర్ తానే రాసిందని. సో ఏం చెప్తారు దీనిపైన? అంటే ప్రధానంగా కవిత గారు క్లారిటీ ఇవ్వకముందు కాంగ్రెస్ పార్టీ దీని వెనకాల ఉంది, కాంగ్రెస్ పార్టీ లేఖ రాపించి కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక సైడు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఒక సైడు. నిన్న డికే అన్న గారు మొన్న ఎప్పుడైతే నిన్న మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ కవిత గారి లేఖ మూలంగా వీక్ అవుతుందని చెప్పి ఆమె మాట్లాడిన తర్వాత ఆమెకు ఏకంగా ఒక చైర్మన్ పదవి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. తర్వాత రఘునందన్ రావు గారు ఏకంగా కాంగ్రెస్ పార్టీ దీని వెనకాల ఉంది, కాంగ్రెస్ పార్టీ వెనకాల నుండి పార్టీ పెట్టిస్తుందని చెప్పి వారు మాట్లాడారు. తర్వాత నిన్న కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా వారే చెప్పారు, నేను లేఖ రాసిన మాట వాస్తవం, ఆ లేఖ ఏ విధంగా బయటకు వచ్చిందో మాత్రం నాకు తెలియదు, గతంలో కూడా నేను లేఖలు రాసిన మాట వాస్తవం అని చెప్పేసి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేనే చిత్తశుద్ధి ఉంటే కల్వకుంట్ల కవిత గారిని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆల నరేంద్ర గారిని ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సస్పెండ్ చేసిరు, విజయశాంతి గారిని కారణం లేకుండా తొలగించారు, ఈటల రాజేంద్ర గారిని కనీసం చోకాది నోటు చేయకుండా కూడా సస్పెండ్ చేసిన సందర్భం మనం చూసినాం. అదే కాదు చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో జస్ట్ ఒట్టిన కేసీఆర్ గారి గురించి ఒట్టిగా మాట్లాడినా కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భం మనం చూసినాం. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఏకంగా కేసీఆర్ గారి పార్టీకి సంబంధించి మొత్తం వ్యవహారాన్ని కూడా కేసీఆర్ గారి చుట్టూ మొత్తం దయ్యాలు ఉన్నారని, అదేవిధంగా కేసీఆర్ గారి పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ వైఖరి పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరి, అదేవిధంగా అన్ని ఎలకతుర్తి సభ ద్వారా ఏ విధంగా ప్రజలకు మీరు మెసేజ్ ఇచ్చారనే విషయాన్ని అన్ని విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడింది. కాబట్టి దీని వెనకాల మరి నిజంగానే కేసీఆర్ గారు అందరికి ఒకే న్యాయం, అందరికి ఒకే విధంగా ఉంటది బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే మాత్రం కల్వకుంట్ల కవిత గారిని అసలు యాక్చువల్ ఇంత ఉండాల్సిన అవసరం నిన్ననే సస్పెండ్ చేయాలి. కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అంటే మీరే అంటుంటారు కేసీఆర్ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా బయటకు పంపించేస్తారని. ఇప్పుడు కవితను కూడా బయటకు పంపిస్తే దాన్ని ఏ రకంగా చూడొచ్చు? మేడం, కల్వకుంట్ల కవిత గారిని వాళ్ళు అసలు రాజకీయాలే మానేసేయండి, మీ వల్ల మేము చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది, లేదు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ భారతీయ పొత్తు పెట్టుకోవాలంటే కల్వకుంట్ల కవిత గారు అడ్డుగా నిలిచే అవకాశం ఉంది. దాని ద్వారా బీఆర్ఎస్ పార్టీ భారతీయ పొత్తు లాస్ట్ ఎలక్షన్ ముందు ఇబ్బంది అయ్యే అవకాశం, కాబట్టి ముందస్తుగానే తొలగించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు రాజకీయాలు బంద్ చేయమని చెప్తే నేనెందుకు బంద్ చేస్తా, మీరు రాజకీయాలు చేస్తా, నేను రాజకీయాలు చేస్తా అని చెప్పేసి ఆమె తిరుగుబాటు ప్రారంభించింది. కాబట్టి కేసీఆర్ గారి కుటుంబంలో కలహాలు స్టార్ట్ అయిన మాట వాస్తవం. ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతా ఉంది, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. దీని వెనుక భారతీయ జనతా పార్టీ పెట్టిస్తుందని చెప్పేసి
పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో కూడా చర్చ జరుగుతున్న సందర్భం మనం చూసినాం. కాబట్టి కొంత తాత్కాలికంగా దీని వెనకాల పెద్ద ఎత్తున చర్చ జరగాలి. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు లేఖ నేను మాత్రం రాసినని చెప్పేసి రాజకీయ నిర్ణయానికి మాత్రం తెరదీసినట్టుగా ఇంకా కంటిన్యూషన్ చేసి తర్వాత అవసరం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసే విధంగా తను దాని ప్రవర్తన కావచ్చు, తను ఇంకా కంటిన్యూ కావాలి ఇష్యూ, ఇంకా చర్చ జరగాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు కోరుకుంటున్నా కనపడతా ఉంది. కాబట్టి రాజకీయాలు ఏదైనా సాధ్యం. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, పూరంధేశ్వరి గారు ఒక పార్టీ ఉంటది, వారి హస్బెండ్ అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక పార్టీ నుంచి పోటీ చేసిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ భద్రశత్రువు అయితే ఎన్టీఆర్ గారి పార్టీ భద్రశత్రువు అయినట్టు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రెండు సార్లు కేంద్ర మంత్రి అయినటువంటి సందర్భం మనం చూసినాం. కాబట్టి కల్వకుంట్ల కుటుంబంలో ముసలం ప్రారంభమైంది మాట వాస్తవం. అదే కాకుండా అది కేటీఆర్ గారు ప్రధానంగా కల్వకుంట్ల కవిత గారు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి హరీష్ రావు గారి మీద సానుభూతి వ్యక్తం చేసే వ్యక్తం కూడా చేసింది. అదే కాకుండా ఏదైతే కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి వంశీధర్ రావు గారు కావచ్చు, అదేవిధంగా సంతోష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా కల్వకుంట్ల తారక రామారావు కావచ్చు, ఈ ముగ్గురు కలిసి కవిత గారిని అడ్డుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఆమె మాత్రం తిరుగుబాటు జెండా ఎగరేసిన మాట వాస్తవం. కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ప్రారంభమైన మాట వాస్తవం. అంటే ఏమనుకుంటున్నారు మీరు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కవిత బయటకు వచ్చేసేయాలనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెట్టాలని అనుకుంటున్నారా? మేడం, ఇప్పుడు ఎవరికైనా ఒకే విధంగా ఉండాలి, ఏ పార్టీ అయినా కూడా. అరే మీరు విజయశాంతి గారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, ఆల నరేంద్ర గారు కావచ్చు, డి శ్రీనివాస్ గారు కావచ్చు, చాలా మందిని వాళ్ళు జస్ట్ మాట్లాడే ముందు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా మీరు సస్పెండ్ చేసిన పరిస్థితి చూసినాం. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఆమె లేఖ తనే రాసిందని చెప్పి ఒప్పుకున్న తర్వాత మీరు ప్రవర్తించిన విధానం, గతంలో మీరు ఎమ్మెల్సీ మేము మాట్లాడారు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా మేమే మాట్లాడినాం. అక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ గెలిచేది. భారతీయ జనతా పార్టీ పోటీ చేయకపోవడంతో ఆ 200 ఉన్నటువంటి ఓట్లు అవి బీఆర్ఎస్ పార్టీ పోవడంతో అక్కడ లోకల్ బాడీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదేగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. గతంలో 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన ప్రతి బిల్లుకు పరోక్షంగా దేశంలో మద్దతు ఇచ్చిన పార్టీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం కూడా మద్దతు ఇచ్చిన వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చారు. అదే ఒరిస్సాలో ఉన్న నవీన్ పట్నాయక్ గారు కూడా భారతీయ జనతా పార్టీ పరోక్షంగా మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం చేయడం మళ్ళా దిశపై ఆంధ్రలో కలిపిన ఐటీఆర్ పార్టీ తీసేసిన, తల్లి నుంచి బిడ్డను వేరు చేసి తెలంగాణ అవమానించినా కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలా, దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య లోపాయికారికి ఒప్పందం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకటి మాత్రం వాస్తవం, ఇక్కడ భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవిని కూడా కేసీఆర్ గారిని నిర్ధారించబోతా ఉన్నారు. కాబట్టి ఈటల రాజేంద్ర గారు అధ్యక్షుడు అయ్యే అవకాశం లేదు. డీకే అరుణ లాంటి వాళ్ళు గారు, రఘునందన్ రావు గారు, అరవింద్ గారు, బండి సంజయ్ గారు ఉంటే కిషన్ రెడ్డి గారు లేకపోతే కేసీఆర్ గారు సూచించిన వ్యక్తి ఉంటారు. ఎందుకంటే మనం తమిళనాడులో చూసినాం, భారతీయ జనతా పార్టీ సంబంధించి అన్నమలై రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే ఆ ఏడీఎంకి వాళ్ళు చెప్పి 2 కండిషన్ పెట్టారు. అన్నమలై రాష్ట్ర అధ్యక్షుడు తీసేయాలంటే తీసేసి నాగేంద్రని పెట్టారు. అన్నమలైకి ఇప్పే రాజ్యసభ ఏదంటే ఇవ్వకుండా ఆపిన పరిస్థితి మనం చూసినాం. తెలంగాణలో కూడా అది జరగబోతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు, అమిత్ షా, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి మధ్య లోపాయికారికి ఒప్పందం ఈ రోజు 2014 కంటిన్యూ అవుతా ఉంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి కల్వకుంట్ల కవితను వదిలించుకోవడానికి కేసీఆర్ గారు సిద్ధమైంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళంటే తమ వ్యతిరేక గలం వినిపించిన వారిని అందరినీ బయటకు పంపిస్తున్నారు, చరిత్ర ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే విజయశాంతి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అట్లా బయటకు వచ్చిన వాళ్ళని మీరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారా? ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తే మీరు తీసుకుంటారా కాంగ్రెస్ లోకి? మేము కాంగ్రెస్ పార్టీగా ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. మాకు కల్వకుంట్ల కవిత గారు ఎలాంటి సంబంధం, ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళే లిక్కర్ స్కామ్ పాల్పడి ఏకంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు రాజకీయం చేస్తూ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిస్తాం. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లోపాయికారికి ఒప్పందం చేసుకుని తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ పల్లెత్తి మాట్లాడలేదు. ఎలకతుర్తి సభ ద్వారా 1 నిమిషం 1/2 నిమిషం మాత్రమే భారతీయ జనతా పార్టీ మేము మాట్లాడి ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ పెట్టి కాంగ్రెస్ పార్టీ బలహీన పరిచే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ బలహీన చేసే ప్రయత్నం కేసీఆర్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారితో భారతీయ జనతా పార్టీ పెట్టించబోతా ఉంది. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఏకంగా నేషనల్ కరప్షన్ పార్టీ ఎన్సీపీ అజిత్ పవార్ 70,000 కోట్ల కుంభకోణం చేసిండు, ఉరిదీయాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ అట్లాంటి వ్యక్తి తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ డబుల్ గేమ్లు నడిపిస్తే, ట్రిపుల్ గేమ్ కూడా భారతీయ జనతా పార్టీ నడిస్తుంది. ఎందుకంటే అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా జ్వరం మీద ఏకంగా కాంగ్రెస్ పార్టీలో ఈడీ కేసు తర్వాత తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి చేశారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ లో సువేంద్ర అధికారి ఈడీ కేసులు అయితే తర్వాత తీసుకొచ్చి ఆయన బీజేపీ ఫ్లోర్ లీడర్ చేశారు. అదేవిధంగా అశోక్ చవాన్ మీద సహారా కేసులో ఈడీ కేసు అయితే మన తీసుకుని రాజ్యసభ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కేసులు పెడుతుంది, కేసులు తీసుకొని పదవి కూడా ఇస్తుంది. కాబట్టి తర్వాత
బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని పార్టీ పెట్టించి తర్వాత భారతీయ జనతా Yes, కనుక్కుందామండి. పార్టీ అది కల్లకూడ కవిత పార్టీని విలీనం కూడా చేసుకుంటారు. Okay, కాబట్టి ఇదే- కాంగ్రెస్ ఇదే- పార్టీ ఇదే కవిత point గాని, కాంగ్రెస్ పార్టీ కనుక్కుందామండి. కవిత గాని ఎట్టి పరిస్థితుల్లో Yes, మళ్ళీ తీసుకునే ప్రసక్తి వస్తానండి. ఉండదు. రైట్ మళ్ళీ వస్తానండి. సునీతారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఏం చెప్తారు కౌశిక్ యాదవ్ గారు Good చెప్పిన morning, madam. కమెంట్స్ కి? ఏం చెప్తారు అంటే కేసులు మీరే పెడతారు, తర్వాత పదవులు ఇస్తారు అని అంటే ఏం చెప్తారు? ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మీరు కూడా నెక్స్ట్ బీజేపీలోకి తీసుకుంటారు అన్నట్లుగా ఆయన చెప్తున్నారు. పదవులు కూడా ఇస్తారని చెప్పేసి అంటున్నారు. ఏంటి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ మేడం. జీటీవీ ప్రేక్షకులకు పైనల్ ఉన్న మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మాట్లాడింది ఎట్లుందంటే దొంగలాగా అంటారు కదా సామెత, అదిలాగా ఉంది. స్కామ్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఇంకా ఎవరు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కవిత గారు మాట్లాడింది, ఏం మాట్లాడింది? వాళ్ళ డాడీకో లెటర్ రాసుకుంది. దానికి మాకు ఏం సంబంధం? మరి ఆమె వెనక ఎవరు ఇప్పటి వరకు మనకు సోషల్ మీడియాలో కానీ, టీవీలలో కానీ, పేపర్లలో కానీ దాని వెనక ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు అనేది చెప్తున్న సందర్భము. ఆమె లెటర్లు ఏం రాసింది? బీజేపీ పార్టీ గురించి మీరు మెతకగా ఉన్నారు డాడీ అని రాసింది. మెతకగా ఉండేదేంది మేడం? మేము వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో గెలిచినాం, మొన్న ఎంపీ ఎలక్షన్లలో 0 వాళ్ళకి మేము గెలిచినాం, మళ్ళీ మధ్యలో జరిగిన బై ఎలక్షన్లలో గెలిచినాం, ఇప్పుడు మొన్న చేసిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గెలిచినాం. అది వాళ్ళు పోటీ చేయలేదు కాబట్టి గెలిచారని చెప్పేసి అంటున్నారు కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు కాబట్టి బీజేపీ గెలిచిందని అంటున్నారుగా. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మరి ముఖ్యమంత్రి గారు కూడా కరీంనగర్ పోయి ఏం చెప్పినారు? మాకు ఓటేసినా పర్వాలేదు, వేయకున్నా పర్వాలేదు, మాకేం మునిగిపోయేది కూడా లేదు, మీరు వేస్తే వేయకపోతే ఒక సీట్ గెలవకపోతే అని చెప్పొచ్చిండ్రు. అంటే ఇండైరెక్ట్ గా బీజేపీకి ఓట్లేయమని చెప్పొచ్చిండ్రా? ఏం మాట్లాడతారో అర్థం కాకుండా మాట్లాడతారు మేడం. ఇప్పుడు ఆమె జైలుకు పోవడానికో, ఆమె ఈడీ రైడ్స్ కావడానికో, ఆమె లిక్కర్ స్కామ్ లో పోవడానికో బీజేపీకి ఏ విధమైన కారణం కానే కాదు. ఎందుకు అంటే ఆమె ఎక్కడో ఢిల్లీలో ఉన్న లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యి తీగ లాగితే డొంక కదిలిందని చెప్పేసి అక్కడ జరిగిన కేసులో తీగ లాగితే ఇక్కడ ఈమె తేలింది. ఈడీ కేసులు పెట్టారు, ఇంట్రాగేషన్ చేశారు, వాళ్ళకి ఈమె మీద అనుమానాలు వచ్చింది, మన జైల్లో పెట్టారు. అసలు బీజేపీకి ఆమె కేసుకు అసలు ఏమైనా సంబంధం లేదు. ఆ విషయంలో క్లియర్. ఇక వాళ్లకు కాంగ్రెస్ వాళ్లకు బీఆర్ఎస్ వాళ్లకు సంబంధాల గురించి మాట్లాడితే స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఆమె బిజినెస్ పార్ట్నర్ అండి కవిత గారు. ఇంకా దాని గురించి ఏం మాట్లాడతారు? ఆయన ఏం కొంచెం నడిపిస్తున్నాడేమో బీఆర్ఎస్ పార్టీని చీల్చాలనుకుంటున్నాడు. ఒకసారి చెప్పండి. వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి మేడం. ఇప్పుడు కాళేశ్వరం కేసు అనుకోండి, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనుకోండి, రైస్ కేసు అనుకోండి, నుంచి మొదలు పెడితే జడ్ వరకి మొత్తం కేసులు ఇప్పుడు పెట్టి బనాయించి అక్కడ పెట్టారు. ఎందుకంటే నయాన్నో భయాన్నో భయపెట్టించి ఆ పార్టీని వీళ్ళు మెర్జి చేసుకోవాలని ఫస్ట్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు, మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఒక 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. ఆ కేసు నడుస్తూనే ఉంది, అది ముందు పోతలేదు, వెనక పోతలేదు. గతంలో నుంచి కూడా చూస్తే మేడం ఎక్కడైనా ఎప్పుడైనా బీఆర్ఎస్ గాని బీజేపీ గాని కలిసిన సందర్భం మనం చూసామా? తెలంగాణలో వాళ్ళు 2004 నుంచి మనం చూసుకుంటాం మేడం. వాళ్ళు కలిసి పోటీ చేసిరు, కలిసి మంత్రి పదవులు తీసుకున్నారు, కలిసి ఉన్నారు. ఆ తర్వాత కలిసి వాళ్ళ పార్టీని మెర్జ్ చేయాలని కూడా చూసినారు కాంగ్రెస్ లో. అది మళ్ళీ తర్వాత మెర్జ్ చేయలేదు. తర్వాత 2014 తర్వాత తెలంగాణ వచ్చినాక మళ్ళీ టిఆర్ఎస్ గెలిచింది. అయినా కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరు పోయినా వీళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. మళ్ళా తర్వాత 2018 లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ లో జాయిన్ అయినారు. ఎక్కడైనా జెండా ఒక్కటే, వేరు అజెండా మొత్తం ఒకటే. మీరు చెప్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది అంటున్నారా? ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కడ రాజీనామాలు కూడా చేయట్లేదు, డైరెక్ట్ మంత్రి పదవులు ఇస్తున్నారు, మనం చూస్తున్నాం కూడా. ఇంకా ఇక్కడ మనకు బీఆర్ఎస్ బీజేపీ తోటి ఎప్పుడు ఉందో ఎక్కడుందో తెలీదు. రాష్ట్రపతి ఎలక్షన్లలో వాళ్ళెందుకునే ఉన్నారు, వీళ్ళ క్యాండిడేట్ కి వీళ్ళకంటే ముందల వాళ్ళే ఎయిర్పోర్ట్ పోయి స్వాగత తోరణాలు కట్టి తీసుకొచ్చి మరి ప్రచారం చేసుకున్నారు. మొన్న స్టాలిన్ గారు ఏదో మీటింగ్ పెట్టుకుంటే కూడా అందరు ఎగేసుకొని ఒక లైట్ వేసుకొని పోయిండ్రు. ఎక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటిగా ఉన్నారు చెప్పండి మేడం. మళ్ళీ మాట్లాడదాం కాబట్టి వాళ్ళ స్కాములను తొక్కి పట్టి వాళ్ళుగా ఇద్దరు కలిసి కుమ్ముక్కైపోయి కలిసిపోవాలనుకొని
బీజేపీ పార్టీని ఏ విధంగానైనా తెలంగాణలో గెలవకుండా చేయాలి, రాకుండా చేయాలి. ఓకే అండి, చర్చిద్దామండి. మీరేమో అటు కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ ఏమో మీ పేరు చెప్తుంది. దీని గురించి డిస్కస్ చేద్దామండి. విజయ్ ఆర్య క్షత్రియ గారు కూడా జాయిన్ అయ్యారు. విజయ్ ఆర్య గారు మళ్ళీ వస్తారండి. సుందరెడ్డి గారు విజయ్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, నేను మీకు సమయం ఇస్తాను. సజెషన్. ఇప్పుడు నాకు చరణ్ గారు ఏమన్నారు, డికేఆర్ గారు నిన్న అట్లా మాట్లాడిండ్రు కాబట్టి ఆమెకు పదవి ఇచ్చిందని. అసలు ఏం మాట్లాడుతుండండి? ఆమె పదవికి ఈ కవిత గురించి మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందా? మాట్లాడేటప్పుడు ఆలోచన చేయాలి బ్రదర్. ఆమె ఒక ఎంపీ, ఆమె ఇంతకుముందు ఒక మంత్రి, ఇప్పుడు ఒక ఎంపీ, నేషనల్ స్థాయిలో జాతీయ కార్యవర్గం, ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమెకిచ్చే పదవి గురించి కవితకి ఏం సంబంధం ఉంది చెప్పండి? మాట్లాడేటప్పుడు కొద్దిగా నేను ఆలోచించాలి కదా. ఓకే అండి, సుందరెడ్డి గారు మళ్ళీ వస్తాను. విజయ్ ఆర్య గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే. నిన్నటి వరకు లెటర్ గురించి కన్ఫ్యూజన్స్ పెట్టారు. సాయంత్రం వచ్చేసరికి ఎమ్మెల్సీ కవితనే క్లారిటీ ఇచ్చింది, తానే రాసినట్లుగా. తన లేఖనే బయటకి లీక్ అయిందంటే ఇంకా మిగిలిన వారి పరిస్థితి ఏంటి? కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయి అంటూ కూడా కోవర్టులను పక్కన తప్పేసే పార్టీ 10 కాలాల పాటు బాగుంటుందని చెప్పేసి కమెంట్స్ చేశారు. ఏంటి కేసీఆర్ చుట్టూ ఉన్న దయాలు ఎవరు? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఈ కమెంట్స్ అన్ని చూస్తుంటే కూడా ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్ బయట వచ్చిన వాళ్ళందరి దగ్గర చూసిన కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన చిహ్నం కానివ్వండి, ఆ జెండాలు కానివ్వండి, ఆ రంగు కానివ్వండి, ఎక్కడ ఏది కనిపించలేదు. కేవలం కవిత అక్క టీం అంటూ కూడా కనిపించారు. ఏం చెప్తారు దీనిపైన? అయితే ఏ పార్టీలో అయినా కూడా కొద్ది గొప్ప కోపతాపాలు ఉండే మాట వాస్తవమే. నిన్న కవిత గారి కామెంట్స్ విన్న తర్వాత మనం ఆమె కామెంట్స్ మన దృష్టిని కేంద్రీకరిస్తే మనకు అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. అయితే ఇంతకు ముందు అంటే బిఆర్ఎస్ పార్టీ మరి అధినాయకత్వం యొక్క కుటుంబాన్ని ఏ విధంగానైనా బద్నాం చేయాలనే ఏకైక కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతా ఉన్నాయని మనకు స్పష్టం అవుతా ఉంది. ఆమె రాసిన మాట వాస్తవమే. మే 2 తారీఖు నేను ఉత్తరం రాశాను. మరి అది మా నాన్నగారికి ఇంట్లో కలిసి ఇచ్చాను. కానీ ఆ లెటర్ ఎట్లా లీక్ అయింది అనేది నాకే అర్థం అవుతలేదు. మరి దీని వెనుక మా ఇంట్లోనే ఇట్లా పొరపొచ్చాలు తీసుకురావడానికి కుట్రదారులు దాగి ఉన్నట్టున్నారు. మరి ఎట్లా ఇంటెలిజెన్స్ అంటే ఎట్లా ఈ విధంగా లీక్ అయింది అనేది ఆమె బాధను వ్యక్తపరిచారు వాస్తవంగా. అయితే దాంట్లో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా ఖతం చేయాలి, ఏ విధంగా ప్రజలలో వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమను అభిమానాన్ని తీసేయాలనే కుట్రదారులు 2001 నుంచి ఉన్నారు. 2001 నుంచి ఆ టీం పనిచేస్తూనే ఉన్నది. మేము చాలా సార్లు చెప్పినాం ఈ విషయం. అలాగే ఇప్పుడు డ్రోన్ ఏదైతే ఇంతకు ముందు మీకు తెలుసు కదమ్మా, డ్రోన్ వాళ్ళ ఫామ్ హౌస్ మీదకి వెళ్ళి డ్రోన్ నానా విధాల ఎంత మరి అప్పుడు ఏది ఇంట్లో ఏం జరుగుతున్నది అనేది కూడా డ్రోన్ పెట్టి చూస్తా ఉన్నారు. మరి దాని మీద కూడా కేసు అయింది మీకు తెలుసు డ్రోన్ విషయం. అంటే ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి అది గూఢాచార వ్యవస్థనా, పోలీసు వ్యవస్థనా, లేదు రాజకీయ వ్యవస్థనా కానీ మొత్తం మీద కేసీఆర్ గారి దగ్గరకి కేసీఆర్ కు రాసినటువంటి మరి వాళ్ళ తండ్రి గారికి రాసినటువంటి మా అధినాయకత్వానికి రాసినటువంటి లెటర్ ను అది బయటికి పొక్కడానికి కారణం ఏంటి అని అంటే ఆ ఇంటిని బద్నాం చేయాలి, ఆ ఇంటిని ఇచ్చగొట్టాలి, ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీని తుదముట్టించాలి, కాకవికలు చేయాలనే కుట్రదారులు అంటే మీరు చెప్తున్నట్లుగా లెటర్ ఎవరు లీక్ చేశారు అంటే బీఆర్ఎస్ నుంచి సంబంధించిన వాళ్ళే ఇంట్లో కుటుంబీకులే ఎవరైనా లీక్ చేశారంటున్నారా, లేదంటే బయట వాళ్ళు ఎవరైనా లీక్ చేశారంటున్నారా? లేలే అమ్మా, నేను అదే చెప్తున్నాను. దాంట్లో గూఢాచర్యం ఎవరు చేస్తా ఉన్నారు, కేసీఆర్ గారి ఇంట్లో ఎవరున్నారు అనేది ఆమెకి అంతుపట్టకుండా ఉంది. అందుకోసమే మా ఇంట్లో దయ్యాలున్నాయి, మా నాన్న వెనకాల దయ్యాలున్నాయి, ఎవరో ఈ విధంగా చేస్తా ఉన్నారు అనే ముచ్చటామే నిన్న బాధను వ్యక్తపరిచారు. అది నేను రాష్ట్ర మాట వాస్తవమే. మా నాన్న కోసం నేను అంటే మా పార్టీ కోసం పార్టీని నిలదొక్కుకోవాలి కాబట్టి ఏదైతే ప్రజల నాడిని బట్టి ప్రజలు కింది స్థాయిలో ఏ విధంగా మరి మాట్లాడుకుంటా ఉన్నారు, ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనే విషయాలను నేను పాజిటివ్ నెగటివ్స్ అన్నింటిని నేను మా నాన్నకు రాసిన మాట వాస్తవమే. కానీ దాన్ని అది బయటికి ఎట్లా వచ్చింది అని అంటే మా నాన్న ఇవ్వరు. దాని విషయం ఏంటంటే మా నాన్నగారు అయితే ఇవ్వరు. కానీ మా నాన్నగారి ఏది టేబుల్ మీద నుండి తీసి దీన్ని బయటికి మరి బయటి ప్రపంచానికి ఏ విధంగా పొక్కేటట్టు చేశారో దీని వెనకాల చాలా
కుట్ర దాగి ఉంది అనే భావనను ఆమె వ్యక్తం చేసింది అంటే కాబట్టి విజయార్య గారు నేనేమంటున్నానంటే, మీరు అంతకుముందు అన్నట్లే సరే డ్రోన్ దయ్యాలున్నాయి, ఎవరైతే ఉంటారో, గూఢచారులు ఎవరో గూఢచార్యం చేస్తున్నారని చెప్పేసి అనుకుందాం, మీరు అన్నట్లే అనుకుందాం. కానీ ఎయిర్పోర్ట్ బయట పరిస్థితి భిన్నంగా కనిపించింది. అక్కడ జాగృతి నేతలు తప్ప బీఆర్ఎస్ నేతలు ఒక్కరు కనిపించలేదు. ఎందుకు ఎక్కడికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ నేతలున్న గులాబీ చిహ్నం ఉంటుంది, లేదంటే ఆ జెండాలు కనిపిస్తాయి, లేదంటే ఆ బ్యానర్లు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. కేవలం కవితక్క టీం అని కేవలం ఆమె ఫోటోలే అండ్ ఆమెకు సంబంధించి రకంగానే పెట్టడం ఏంటి? దీనికి ఏం చెప్తారు? సరే మీరు అన్నట్లు గూఢచార్యం పక్కన పెడితే బయట జరిగేదానికి ఏం చెప్తారు? అయితే అమ్మా, మనం రెండు కోణాలు ఆలోచన చేయాలి. ఆమె విషయాన్ని రెండు కోణాలు ఆలోచించాలి. ఇప్పుడు ఆమె వెరీ ఇండిపెండెంట్ గా ప్రవర్తించే అలవాటు ఉన్నటువంటి వ్యక్తిత్వము. అయితే జాగృతి అనేది తెలంగాణ ఉద్యమంలో భాగంగా జాగృతి సంస్థను ఆమె ఏర్పాటు చేసి స్వయంగా జాగృతి సంస్థ నిర్మాణం చేసి దాని ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఆమె బయటికి పొక్కగానే దాంట్లో కూడా కొందరు ఉండవచ్చు, మనం చెప్పలేం కదా ఎవరు ఏ విధమైనటువంటి మెంటాలిటీతో ఉన్నారు. ఎవరైనా కవితమ్మ గారు వచ్చి ప్లాకార్డులు పట్టుకొని నన్ను సీఎం అని కవిత గారు అంటారా? మీరు చెప్పండి, కవిత గారు మీరు నన్ను సీఎం అనండి అని చెప్పి చెప్పించుకుంటారని మీరు అంటున్నారా? అట్లా కాదు. అది మనం 2-3 కోణాలలో ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే ఇది చాలా సీరియస్. ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటది. ఏమన్నా ఉంటే లోపటిలో చెప్పాలి, బయట ఎక్కడ కూడా బహిర్గత పరిచోద. అది అన్ని పార్టీలకు సంబంధించింది. ఎగ్జాంపుల్ మొన్న చెప్తా. నిన్నగాక మొన్న మన మల్లన్న ఉన్నాడు. మన మల్లన్న ఎమ్మెల్సీ కాగానే బీసీలకు సంబంధించిన ఇష్యూ రాగానే మరి సరిగ్గా ఇది అంచనా వేయలేదు, సరిగ్గా ఇది ఏదైతే లెక్కలు జనాభా లెక్కలు తీయలేదు, కుల జనాభా లెక్కలు తీయలేదు అని చెప్పేసి ఆయన మొండికేసి బహిర్గతంగానే కాంగ్రెస్ పార్టీ మీద మరి ఏం యుద్ధం ప్రకటించిన విషయం మీకు తెలియంది కాదు. అంటే నేనేమంటున్నా అంటే మా పార్టీల క్రమశిక్షణ రాహిత్యం లేదు అనేది రజతోత్సవ సభలో మరి జరిగిన విషయం మీకు తెలుసు. అంటే ఒక్క నాయకుడు మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఇంటింటి నిట్టాడు ఉంటే పార్టీ నిలబడదు కాబట్టి ఒకడే నాయకులు మా సుప్రీం హీరో కేసీఆర్ గారు అనేది చూపెట్టాలనే ఉద్దేశంతో మరి రజతోత్సవ సభలు జరిగినాయి. దాంట్లో ఎవరి ఫొటోస్ లేవు. మరి ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు కాబట్టి కార్యనిర్వాహక అధ్యక్షుని ఫోటో వేసి మరి రజతోత్సవ సభలు జరిగినాయి. అది వాస్తవం, అది అందరు చూసారు. అదే అక్కడే ఎమ్మెల్సీ కవితను పక్కన పెట్టారు, అందుకే ఆమె సొంత కుంపటి చూసుకుంటున్నారు అని అంటున్నారు. లేదమ్మా, అయితే అందుకోసము ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇది ఏకముఖంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా విచ్చగొట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో ఆనాడు డ్రోన్లు పంపి ఎవరైతే కుట్రలు పన్నారో అదే డ్రోన్లు పంపిన టీము ఈ రోజు ఖచ్చితంగా ఈ లెటర్ ను కేసీఆర్ గారి ఇంటి నుండి లీకేజీకి పాల్పడ్డారనేది మాకు అనుమానంగా ఉన్నమాట వాస్తవం. దాని మీద ఎంక్వైరీ మేము చేయిస్తాం. ఏ విధంగా మరి ఆ లెటర్ బయటకు వచ్చిందని చేస్తాం. కానీ అక్కడ మనము కవిత గారి మానసికతను మనము పేరేజ్ వేస్తే నిన్న జరిగిన దాంట్లో కూడా ఎయిర్పోర్ట్ కు యువతల పక్షంలో ఏదైతే సీఎం అన్నారో వాళ్ళు మరి జాగృతి అనేది ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థల నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు బాధలో భాగంగానే మరి ఆమెకు ధైర్యాన్ని ఇవ్వడానికి కానీ ఆ విధంగా మాట్లాడి ఉండవచ్చు. నేతలు అసంతృప్తితో ఉన్నారు, బాధలో ఉన్నారు, అందుకే ఈ రకంగా కమెంట్ సీఎం అని అన్నారు అనేది మీరు చెప్తున్నారు. లేదమ్మా అంటే బాధలో ఉన్నారు అని అంటే కవితమ్మ గారికి ధైర్యాన్ని ఇవ్వడానికి అంటే ఆమె మానసిక స్థితిని మరి పైకి తీసుకుపోవడానికి ఆ విధంగా అని ఉంటారే తప్పిస్తే ఆమె తాను పార్టీ పెట్టే పరిస్థితి లేదు. పార్టీ పెట్టాలని ఒక తండ్రి ఉన్న తర్వాత తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటారు కానీ పార్టీ పెట్టాలని చెప్పేసి ఏదైతే మీడియా ప్రపంచం గాని శత్రు కూటమి గాని ఏదైతే అవాక్కులు చెవాక్కులు లేనిపోని సృష్టిస్తా ఉన్నారో అది మాత్రము మేము ఖండిస్తా ఉన్నాం. అలాంటిది ఏమి ఉండదు. మరి ఆమె నిన్న వచ్చారు కాబట్టి ఈ రోజు మా నాయకులు కేసీఆర్ గారితో కలవబోతారు. కలిసిన తర్వాత అసలు ఆ లెటర్ ఏ విధంగా బయటకు వచ్చింది అనేది అవన్నీ బహిర్గతం అవుతాయి. రైట్ అండి, మీరు చెప్పినట్లుగానే ఓకే, మీరు అన్నట్లుగానే అనుకుందాం. కానీ ఇప్పుడు అంటే మీ పార్టీ మొన్ననే రజతోత్సవ సభ చేసుకుంది. ఇప్పటి వరకు ఇలాంటి ఏ అంశం కూడా బయట చీలికలకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ సంబంధించి కానీ ఎవరు కూడా ఇట్లా బయటకు రాలేదు. కానీ ఇప్పుడే వస్తున్నాయంటే కూడా అనుమానాలు వస్తున్నాయి. దీని గురించి కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు? 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే మళ్ళీ వస్తున్నాయండి. ఒక్క నిమిషం, నిన్నగాక మొన్న హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారని చెప్పి ఒక్క వారం రోజులు ప్రోపగండా జరిగింది. హరీష్ రావు గారు వచ్చి జవాబు ఇచ్చారు.
అరే దానికి ఇది మాకేం సంబంధం, రజతోత్సవం బ్రహ్మాండంగా చేయండి. కేసీఆర్ గారు ఏమంటే అదే, కేసీఆర్ గారు ఎవరికి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు, మా నాయకుడు కేసీఆర్ అని క్లారిటీ ఇచ్చారు. దాని తర్వాత క్లోజ్ అయింది. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత లెటర్ రాసింది నేనే అని చెప్పడం వల్ల కొత్త చర్చ అయింది. ఆయన ఇంకోటి దయ్యాలకు అంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుతున్నాం. విజయార్య గారు మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. రైట్ రైట్ ఓకే, నేను మళ్ళీ వస్తాను. విజయార్య గారు మీకు సమయం ఇస్తాను, ఒక నిమిషం, మళ్ళీ వస్తాను. నేను లెటర్ రాసిన కోటేశ్వరరావు గారు అది ఏ విధంగా బయటికి పొక్కింది, మా నాన్నకు నాకు మధ్యలో, మా అన్నకు నాకు మధ్యలో, మా బావకు నాకు మధ్యలో, పార్టీ నాయకులకు మంత్రులకు పార్టీ కార్యకర్తలకు నాకు మధ్యలో పొరపొచ్చాలు వచ్చేటట్టు కుట్రదారులు ఎవరో ఆ లెటర్ ను లీక్ చేశారనే ఉద్దేశాన్ని ప్రకటించింది. కానీ ఎక్కడ కూడా నేను వ్యతిరేకమనే మాట అయితే ఆమె ప్రకటించలేదు. కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు మరి? 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ చేసుకున్న తర్వాత ఇలాంటి అంశాలు, మొన్న హరీష్ రావు అన్న అంశం వచ్చింది, దానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు కూతురే ఈ రకంగా మాట్లాడడాన్ని, అండ్ ఇంకొకటి అక్కడ నిన్న కనిపించిన పరిణామాలన్నీ చూస్తే కూడా నిజంగానే సొంత కుంపటి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకళ్ళు పెడితే ఏంటి పరిస్థితి ఎమ్మెల్సీ కవితది భవిష్యత్తులో? ఇప్పుడు మిత్రుడు విజయార్య గారు చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నారు. ఆయన కవిత గారు తండ్రికి లేఖ రాయడం ఏంటి, ఆ లేఖ చూసిన తర్వాత దానిలో ఉన్నటువంటి కంటెంట్ కేసీఆర్కి తెలియదేం కాదు, దాన్ని చించవతలు పడేయటమో లేకపోతే మరొకటి ఏదో చేయాలి. అలా చేయకుండా ఆయన ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకి అందుబాటులో ఉంచడం ఏంటి, ఇదంతా కూడా జరిగినటువంటి దాన్ని సమర్థించుకోలేక చెప్తున్నటువంటి ఒక పొంతను లేనటువంటి ఆర్గ్యుమెంట్ గా నాకైతే కనిపిస్తూ ఉంటాయి. అసలు దాన్ని కేసీఆర్ ఇప్పుడు ఏ పార్టీలైనా అంతర్గతంగా కొన్ని అభిప్రాయాలు లేదా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటాయి. మరి కవిత గారు ఆ విధంగా లేఖ రాసినట్టు ఆమె స్వయంగా ఏమీ అప్పుడు చెప్పలేదుగా. ఆమె రాసినటువంటి లేఖ మీడియాలో వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత, దాని మీద చర్చ ప్రారంభమైన తర్వాత దాన్ని అనివార్యంగా ఆమె క్లారిటీ ఇవ్వాలి కనుక ఇచ్చారు, దాన్ని నిర్ధారించారు. ఇప్పుడు మరి నిజంగా ఆమె యుఎస్ లో ఉన్నటువంటి సమయంలోనే ఆ లేఖని ఎవరైనా తస్కరించారా? తస్కరించడానికి మరి కేసీఆర్ ఇంట్లో ఆ విధంగా ఎవరుంటారు? అది ముఖ్యమైనటువంటి భిన్నాభిప్రాయాలు, అంటే ఒక ఎక్స్ప్లోజివ్, ఒక బాంబు లాంటి లేఖలో ఉన్నటువంటి అంశం అది. దాన్ని అంత జాగ్రత్త లేకుండా ఎందుకు ఉంచారు అనేటువంటిది ఒకటైతే, హరీష్ రావు గారు బీజేపీలో చేరతారా లేకపోతే కేసీఆర్ స్వయంగా చేరతారా, కేటీఆర్? ఎందుకంటే రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. ఇప్పుడు ఈ క్షణం వరకు గట్టిగా విభేదించినటువంటి వాళ్ళు, లేదా లేదు నేను పార్టీ మారనని చెప్పినటువంటి వాళ్ళు మరుక్షణం మారిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నదనేటువంటిది నాకు అయితే గ్యారంటీగా చెప్పగలరు. ఎందుకంటే ఎవ్వరు కూడా వాళ్ళు ఉన్నటువంటి రాజకీయాల్లో ఎవ్వరు ఒకే భావజాలనికో లేకపోతే ఒకే పార్టీకో నిలబడేటువంటి జనాలు కాదు. అందువల్ల హరీష్ రావు గారు చెప్పొచ్చు, కానీ హరీష్ రావు గారి మీద ఇవాళ కొత్తగా రావడం కాదు కదా. హరీష్ రావు గారికి బీజేపీకి సంబంధాలు ఉన్నాయి. సమయం చూసుకొని ఆయన అందులోకి వెళ్తారనేటువంటిది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి కథ. అది వాస్తవం. అయితే తగినటువంటి సమయం లేకపోవడం. రెండోది, బీజేపీలోకి వెళ్లేట్లయితే సమస్య ఏమవుతుందంటే నాయకత్వం సమస్య వస్తుంది. ఆల్రెడీ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు హరీష్ రావు నాయకత్వాన్ని అంగీకరిస్తారా అనేది ఒకటైతే, ఒకవేళ హరీష్ రావు బీజేపీలోకి వెళ్తే ఆయన్ని ఏ స్థానంలో కూర్చోబెడతారు అనేటువంటిది కూడా ఆ పార్టీకి, బీజేపీకి కూడా సమస్య ఉంటుంది, హరీష్ రావుకి కూడా సమస్య ఉంటుంది. ఎందుకంటే ఏమి చెప్పినా చెప్పకపోయినా బీఆర్ఎస్ లో హరీష్ రావు అనేటువంటి ఒక ప్రబలమైనటువంటి శక్తి. ఆ శక్తిని మరి దానికి తగినటువంటి హోదా కనుక బీజేపీ ఇవ్వకపోయేట్లయితే అక్కడ సమస్య ఇద్దరికి వస్తుంది. ఇస్తే బీజేపీలో మళ్ళా అదొక కుంపటి, డెఫినెట్ గా బీజేపీలో అదొక మరొక కొత్త సమస్యలుగా దారితీస్తుంది. ఇప్పటికే వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిని ఎవరినో నిర్ణయించుకోలేనటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ లాగా బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఎప్పుడు జరుగుతుందో, ఏం జరుగుతుందో, అది జరుగుతుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మథనం అయితే జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ లో ఉంటే లాభమా, బయటకు వెళ్తే లాభమా? కవిత గారి గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఆమె కాంగ్రెస్ లో చేరినా కూడా ఆశ్చర్యం ఉండేది లేదు. కాంగ్రెస్ లో చేరకుండా
ఒక సొంత పార్టీని పెట్టుకొని కాంగ్రెస్ కు దగ్గరగా కొన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే పొలిటికల్ పాయింట్ కాంగ్రెస్ కి కవిత గారికి మధ్య ఏకాభిప్రాయం ఉన్నటువంటి పొలిటికల్ పాయింట్ బీజేపీ మీద మెతక వైఖరి వహిస్తున్నారనేటువంటి పేరుతో ఆమె కనుక బయటకు వచ్చేట్లయితే ఆమె మీద లిక్కర్ కేసులు ఉన్నా, గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా ఏమి చేసినప్పటికీ ఆమెను కూడా ఒక బాధితురాలుగానే, అందుకనే బీజేపీని వ్యతిరేకిస్తా ఉంది కనుకనే ఆమె కేసులో పెట్టారని చెప్పేసి తర్వాత సమర్థించుకోవడానికి కూడా అవకాశం ఉంది. అందుకని రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాబోయే స్థానిక సంస్థల లోపలే ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అంటే భవిష్యత్తు ఉంటుందా ఒకవేళ బయటకి వస్తే ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు? ఆమె ఒంటరిగా గనక అంటే కాంగ్రెస్ లేదా బీజేపీలో ఆమె బీజేపీలో చేరుతుంది లేదా బీజేపీతో చేతులు వెళ్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీతో మెతక వైఖరిని గురించి ఆమె లేఖ రాసిన తర్వాత మళ్ళీ ఆ బీజేపీలో చేరటానికి ఆమెకు రాజకీయంగా అది ఆత్మహత్య అవుతుంది. అందుకని నేను అనుకోవటం ఎక్కువ అవకాశాలు కాంగ్రెస్ లో స్వయంగా చేరకపోయినప్పటికీ ఒక పార్టీని పెట్టుకుని ఒక దుకాణం నడిపి ఆ దుకాణం ద్వారా కాంగ్రెస్ తోటి అలైన్ కావడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కూడా ఆ విధంగా చేసేట్లయితే కాంగ్రెస్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూసాం. అందుకని ఎక్కువ అవకాశాలు మాత్రం ఒక సొంత దుకాణం పెట్టుకుని కాంగ్రెస్ తోటి అలైన్ కావడానికే ఉంటది. అలా కాకుండా సొంతంగా నేనే ప్రత్యామ్నాయంగా ఎదుగుతాను అంటే మాత్రం ఆమెకి అవకాశాలు అయితే రోజు రోజుకి తగ్గిపోతాయి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆమె వెనకాల వస్తారా రారా అనేది నాకైతే అనుమానమే. రారు అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే అండి. ఎస్ కౌశిక్ యాదవ్ గారు, సో ఏం చెప్తారు? కోటేశ్వరరావు గారి మాటలకి మీరు ఏకీభవిస్తారా? అండ్ ఇందాక ఏదైతే విజయ్ ఆర్య గారు ఒక కమెంట్ అయితే చేస్తారు, స్పైలు ఉన్నారు, ఎవరో గూఢచారులు ఉన్నారు, వాళ్ళే కాదు, ఎవరో లెటర్ వాళ్ళు కాకుండా ఇంకెవరో బయట వాళ్ళే మేబీ అది లీక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ వర్షన్ ఏంటి, ఏమనుకుంటుంది? వాళ్ళు చేస్తారా లేదంటే నిజంగానే స్పైలు ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నారా? మేడం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు విజయ్ గారు మాట్లాడారు కదా, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ఇంటరాగేషన్ చేసి ఎవరు ఈ లేఖ రిలీజ్ చేస్తారో ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి పోలీసు వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే పారదర్శక విచారణ చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి డ్రోన్లు ఎగిరేసింది ఏం అవసరం? మీరు ఆనాడు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి మేము డ్రోన్ ఎగిరేస్తే 50 రూపాయల ఫైన్తో పోవాల్సిన కేసుని 13 రోజుల పాటు చెంచలూరు జైల్లో రేవంత్ రెడ్డి గారు పెట్టారు కదా. మీలాగా మీరు రాజకీయ కక్ష కారణాలకు పాల్పడలేదు. మీరు పిరంగి నాలా మీద ఆనాడు 111 జీవోలో ఇల్లీగల్ గా మీరు ఏకంగా కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ నిర్మించుకునే సందర్భం మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రం నాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసిందే మీరు. ఇప్పుడు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆ లేఖకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా? మీరు చెప్పండి. రిలీజ్ చేస్తే కల్వకుంట్ల కవిత గారు రిలీజ్ చేయాలా, లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, వంశీధర్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే శోభ గారు కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారు మిస్సెస్ వాళ్ళే కదా ఉంది. ఆ కుటుంబ సభ్యులకే తెలుస్తాయి. ఎవరు తెలుస్తుంది? మరి ఆ లేఖ ఇచ్చింది ఆయనకి ఇచ్చిందంట. కేసీఆర్ గారు రిలీజ్ చేయాలా, వాళ్ళ కుటుంబ సభ్యులకు రిలీజ్ చేయాలా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా సంబంధం ఉందా? అంతకుముందు భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడి కాంగ్రెస్ పార్టీ లేఖ రాపించింది, రిలీజ్ చేయించారు. ఈ కుట్రలు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్నారు. నిన్న కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన తర్వాత ఇక ఏకంగా మౌనం వహించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ దయచేసి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు స్నేహం చేసిన మాట వాస్తవం. హైదరాబాద్ లో లింగోజిగూడ కార్పొరేట్ ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. 2014లో మహమూద్ అలీ గారికి 3 ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు ఓటేసిన మాట వాస్తవం. 9 సంవత్సరాల కాలం పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వైస్ చైర్మన్, డిమానిటేషన్, జీఎస్టీ, రైతు నల్లచట్టం అన్నిటికీ భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుండుగుతమ ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా సరెండర్ కావడంతో బీఆర్ఎస్ పార్టీకి 37% ఓటు బ్యాంకు ఏకంగా 17%, 7 స్థానాలు డిపాయిడ్ పోయింది. 2 స్థానాల మన సెకండ్ వచ్చారు. ఏనాడు ఈ పరిస్థితి లేదు. 2005లో 5 ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 2014లో 11, 2024 9 మంది ఎంపీలు. ఈ రోజు గుండు 0. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య లోపాయికారికి ఒప్పందం ఉంది కాబట్టి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ ఉంటే వచ్చే ఎలక్షన్ లో భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేయబోతా ఉన్నాయి కాబట్టి అది ఇబ్బంది అవుతుంది. అదే ఎలక్షన్ల సందర్భంగా నష్టం జరుగుతుంది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారిని ప్రాథమిక దశలో వదిలించుకోవాలని చెప్పేసి పన్నాగల్లో కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ బలి చేయబోతా ఉంది. దీనిలో హరీష్ రావు గారిని కూడా సెట్ చేసి ఇప్పుడు హరీష్ రావు గారు ఏంది బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పొత్తు కాబట్టి పొత్తుంటే భారతీయ జనతా పైన ప్రయోజనం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు నడుస్తుంది కాబట్టి హరీష్ రావు గారు పార్టీ మారడు. కేటీఆర్ గారు అధ్యక్ష చేసినా కూడా హరీష్ రావు గారు పార్టీ మారడు. కాబట్టి ఇది ఒకటి
డిక్లేర్ అయింది. రెండు కలముల కవిత గారు వదిలించుకుంటా ఉన్నారు. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడు కానీ ఇంకో పార్టీలో భారతీయ జనతా పార్టీ పోయే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా కొత్త అవుతున్నాడు. ఏ పార్టీ ఉంటేది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే నడుస్తుంది కాబట్టి భారతీయ జనతా పోయినా ప్రయోజనం లేదని చాలా స్పష్టం. అదే కాకుండా డీకే అన్న గారు చాలా స్పష్టంగా నిన్న ప్రకటించిన తర్వాత మనకు ఏకంగా ఎఫ్సీఐ సంబంధించి తెలంగాణ చైర్మన్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఏంటంటే పెద్ద పదవులు ఇవ్వకుండా ఏదో ఒక పదవితోటి సాటిస్ఫై చేసే ప్రయత్నం. ఎందుకంటే ఇటు సఖ్యత కొనసాగిస్తూనే వాళ్ళు చేసే రాజకీయం వాళ్ళు చేస్తారు. మీరు చూస్తా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి వారితో ఉంటారు, అధికార పార్టీ పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు ముగ్గురు వాళ్ళతో ఉన్న పరిస్థితి మనం చూసినాం. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్పేసి ఎక్కడైతే అక్కడ ఎట్లయితే నడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా బాపు అయినా బేట అయినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అయినా బీజేపీ అంటే బాపు బేట బీజేపీ బాపు బేట భారతీయ జనతా పార్టీ అయినా అన్ని కూడా రేపు కల్లకుల కవిత గారు పార్టీ పెట్టినా కూడా తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ తోటి కలిసే అవకాశం చాలా స్పష్టం. ఎందుకంటే కల్లకుల కవిత గారిని మీ పాయింట్ లో సబ్మిషన్ ఉందంట అండి. ఒక నిమిషం అండి కౌశిక్ యాదవ్ గారు, మీ పాయింట్ లో సబ్మిషన్ ఉందంట సునీతారెడ్డి గారికి. సునీతారెడ్డి గారు మాటకు కౌశిక్ గారు ఏమంటున్నారు, డీకే అన్న గారికి ఏదో ఈ ఇష్యూ వల్ల పదవి వస్తున్నాడు, అది కరెక్ట్ గా మాట్లాడాలి భయ్యా. దానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? పదవి అనేది ఒకే రోజులో వస్తుందా మేడం? దానికి ఒక ప్రాసెసింగ్ ఉంటది. ఆ ప్రాసెస్ అయినాక మొత్తం దాన్ని అనౌన్స్ చేస్తారు. ఈమెదో లెటర్ ఇక్కడ దయచేసి వినండి, వాళ్ళయ్యాక ఆమెదో లెటర్ రాసుకుంటే వాళ్ళ ఇంట్లో లేదో ఏదైతే రేవంత్ రెడ్డి గారే ఏదైతే డ్రోన్లు పెట్టిండ్రు అప్పుడు అలా చేసిండ్రు, ఇప్పుడు కూడా చేయొచ్చు అని విజయ్ గారు మాట్లాడుతూనే ఉన్నారు. ఆమె ఎంత ఎవరున్నారో కోడై కూస్తుంది రాష్ట్రం. రేవంత్ రెడ్డి గారు కవితను బయటకు తీసుకురాబోతున్నారు అని చెప్తున్నారు. ఆమె బీజేపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నది. దాన్ని మీరు డీకే అన్న గారికి అంటగట్టి ఆమెకేదో ఏదో చిన్న పోస్ట్ ఇస్తే ఆమె దీనికి లింక్ పెట్టి మాట్లాడి ఏమన్నా బాధ్యతాయుతంగా మాట్లాడాలి భయ్యా. ఆమె ఒకప్పుడు ఎక్స్ మినిస్టర్ ఆమె ఎంపీగా జాతీయ నాయకురాలుగా పనిచేస్తున్నారు. ఒక నిమిషం అండి సునీతారెడ్డి గారు, ఒక నిమిషం అండి, ఆయన క్లారిటీ ఇవ్వనివ్వండి. కౌశిక్ యాదవ్ గారు ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సింది, భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేంద్ర గారికి ఎలాంటి పదవి రాదు. నెక్స్ట్ ఎంపీగా మాత్రం ఉంటారు మిగతా డీకే గారికి అయిపోయింది, రఘునందరావు అయిపోయింది, అరవింద్ గారిది బండి సంజయ్ వస్తే కిషన్ రెడ్డి గారు కంటిన్యూ అవడా రాష్ట్ర అధ్యక్షుడు, లేదు కేసీఆర్ గారు సూచించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు అవుతాడు. ఇది ఖచ్చితంగా మీరు చూడండి. తమిళనాడులో అన్నాడీఎంకే సంబంధించి ఒప్పందం ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద 2 కండిషన్లు పెడితే అన్నమలైని ఏకంగా తీసేసిన పరిస్థితి, అన్నమలైకి రాజ్యసభ సభ్య అయిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ 4సారి కేంద్రంలో అధికారం రావాలంటే వాళ్ళకి రాష్ట్రం ముఖ్యం కాదు, దేశం ముఖ్యం. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, కేసీఆర్ గారు, కిషన్ రెడ్డి మధ్య ఒప్పందం ఉన్నది. మిగతా నాయకులు వేరు, వీళ్ళు వేరు. కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పింది భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి ఏ వ్యక్తి కూడా పోడు. బీఆర్ఎస్ తో పార్టీతో పొత్తున్నప్పుడు ఇంకా పోయేది ఎక్కడిది? ఉంటే బీఆర్ఎస్ ఉండాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీది. తెలంగాణ రాష్ట్రం నడవదు కాబట్టి కేసీఆర్ గారితో నడుస్తుంది కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు అదురు చూసి లేఖను చాలా స్పష్టం వారే రిలీజ్ చేశారు. ఎందుకంటే కేసీఆర్ గారు కల్వకుంట్ల కవిత గారు లేఖ రాసిన మాట వాస్తవం. ఒక్క సబ్మిషన్ మేడం చెప్పండి. స్వయంగా ప్రధానమంత్రి గారే చెప్పారు మేడం. ఇవాళ వీళ్ళు చెప్పేదేంది, వీళ్ళ చిలక జ్యోతిష్యం చెప్పేదేంది? స్వయంగా మా ప్రధానమంత్రి గారే నిజామాబాద్ మీటింగ్ లో నన్ను కేసీఆర్ గారు అప్రోచ్ అయ్యి నా కొడుకును ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిని చేయాలి, మీ ఆశీర్వాదం కావాలని అన్న మేము అంగీకరించలేదు. మేము ఏ పొత్తులకు అంగీకరించము. మా పార్టీకి మీకు ఏం సంబంధం లేదు అని చెప్పినామని స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇంకా వీళ్ళకి ఎవరు చెప్పాలి? వీళ్ళు జ్యోతిష్యాలు. ఫైనల్ కమెంట్స్ అండి సునీతారెడ్డి గారు, ఫైనల్ కమెంట్స్. మాకు ఏ పొత్తు ఉండదు, మాకు వాళ్ళతో ఏ సంబంధం లేదు. ఆయన స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి అడిగితేనే నేను రిజెక్ట్ చేసిన అని స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పినాక వీళ్ళ జ్యోతిష్యాలేదు మేడం, పిచ్చి జ్యోతిష్యాలు. కౌశిక్ యాదవ్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? మీరు ప్రధానమంత్రి గారు మళ్ళీ మాట్లాడతారండి. విజయ్ ఆర్య గారు ఇంకొకటి మేడం, సమయం తక్కువ మాట్లాడుతున్నారు వీళ్ళు. మా రాష్ట్ర అధ్యక్షుని గురించి మాట్లాడుతున్నారు. మాకొక విధానం ఉంటారు మేడం, మాకొక పార్టీ పాలసీ ఉంది. స్థాయిలో బూత్ అధ్యక్షుడిని, మండల స్థాయిలో తెలిసిన విషయమే అండి సునీతారెడ్డి గారు. ఓకే ప్లీజ్ పెట్టండి. విజయ్ ఆర్య గారు సో ఏం చెప్తారు?
ఇందాక మీరు ఒక పాయింట్ సుందరెడ్డి గారు మిగిలిన వాళ్ళకు కూడా సమయం కావాలి. ఎస్ విజయార్య గారు, మీరు ఇందాక తిన్మార్ మల్లన్న అంశం ఒకటి లేవనెత్తారు. అక్కడ వాళ్ళు వ్యతిరేకత వచ్చిన తర్వాత వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ అంశాలు మీరు లేవనెత్తారు. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో కూడా ఉన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గలం విప్పిన వాళ్ళని బయటకు పంపించేస్తారు. విజయశాంతి కానివ్వండి, ఈటెల రాజేందర్ కానివ్వండి, ఆ చరిత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా వ్యతిరేక గలం వినిపిస్తుంది. కాబట్టి ఆమె కూడా అలాంటి పరిస్థితి వస్తుందా ఏంటి, ఏం చెప్తారు? ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. అమ్మా, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పక్షాన గాని, కాంగ్రెస్ తో గాని, అటు బీజేపీ పక్షాన గాని, బీజేపీతో గాని మరి ఎట్టి పరిస్థితులలో మరి వాళ్ళతోటి వంతపడాల్సిన అవసరం బీఆర్ఎస్ కు లేదు. రెండవది, వాళ్ళతోటి కలిసి పనిచేయాల్సిన అవసరము అసలు లేదు. ఎందుకు? ఇరు పార్టీలకు సమదూరాన్ని పాటిస్తూ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. నేను ఇంతకు ముందు చెప్పినట్టు మేము ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీని ఇచ్చగొట్టడానికి, కాకవీకులు చేయడానికి అక్కడ కాంగ్రెస్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ విపరీతమైన ధోరణిలో ఎంతకైనా తెగిస్తాం అనే దాంట్లో భాగంగానే నిన్న జరిగిన సంఘటన. ఎంతకైనా తెగిస్తామంటే అంతకుముందు డ్రోన్లు పంపిర్రు. ఇగో ఇవాళ ఇంట్లో ఉన్న ఉత్తరాన్ని తీసుకుబట్టి బయట అంటే ఫామ్ హౌస్ లో సహజంగానే ఎవరికి అంత ఈజీగా అలా ఉండదు. అక్కడ ఎవరు మీరు అన్నట్లు స్పై చేస్తారు. మేమేమంటున్నామనంటే ఖచ్చితంగా దీంట్లో రేవంత్ రెడ్డి గారి హస్తం ఉన్నది, గూఢాచార్యము అంటే నేను చెప్తా ఉన్నా. ఇంతకు ముందు కూడా చంద్రబాబు సరే, ఆ గూఢచార్యం సంబంధించి ఒక ఎంక్వైరీ ఏదొకటి మీరు కంప్లైంట్ చేస్తే దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది. కానీ మీరు ఏం చెప్తారు? ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ లేఖ విషయంలో ఎమ్మెల్సీ కవితని బుజ్జగిస్తారా, లేదంటే ఆమె విమర్శలు వస్తున్నట్లుగా ఆమెను పక్కన పెట్టేసినట్ల పార్టీ? లేదమ్మా, ఒక్క విషయం చెప్తాను నేను. అందుకే అంటున్నా, ఎంక్వైరీ చేసిన తర్వాత మేమంతా మాట్లాడతాము. నిన్ననే కదా తను జవాబిచ్చింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తన పోలీసు వ్యవస్థను, తన గూఢచర్యాన్ని ఉపయోగించి ఇచ్చగొట్టడానికి పడతా ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, రేవంత్ రెడ్డి గారి టీము టిఆర్ఎస్ ను తుదముట్టించాలి అనే ఏకైక లక్ష్యంతో వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ కు ఏకైక లక్ష్యంతో వారికి కూడా సమయం రావాలి. ప్లీజ్ వెయిట్ ఒక నిమిషం. రైట్ అండి, మీ టైం చెప్పేసారు. మా కన్క్లూజన్ వచ్చింది మీ నుంచి. సరిపోతుంది. కోటేశ్వరరావు గారు, కవిత గారు విజయార్య గారు, కేసీఆర్ గారు తీసుకుంటారు. రైట్, మంచి విషయం అండి. కోటేశ్వరరావు గారు, మీ ఫైనల్ కమెంట్స్. ఫైనల్ గా ఒకటేనండి, ఎవరు ఉన్నారు ఏమిటి అనేటువంటిది ఇవన్నీ కూడా ఆరోపణలు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కనుక కవిత గారు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా సొంత దుకాణం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో మొగ్గటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. లేదు, అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగితే ఏమవుతుంది ఏమిటనేటువంటిది మనం కొద్ది రోజుల్లోనే చూడొచ్చు అనేది కూడా నేను చెప్పదలుచు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ. సో మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కొత్త